అరే లక్ష్మణ్ రెడీయా? రెడీ అన్నా. వచ్చేస్తున్నారు. 108 కు ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, అరవకు అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. సిపిఆర్ కూడా, అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి చెప్పు 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 ఆ చెప్పు 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 సిపిఆర్ చేస్తే, అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్ నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. సిపిఆర్ అంటే ఫుల్ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. సిపిఆర్ అంటే ఫుల్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. సిపిఆర్ అంటే ఫుల్ చెస్ట్ హార్ట్ పంప్ చేసే. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? చెస్ట్ హార్ట్ పంప్ చేసే. గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. కాంపెన్సేషన్ ఇంతకన్నా ఇంత ఎక్కువ ఇస్తామమ్మా. అవునా? మీ కుటుంబాన్ని పూర్తిగా మేమే అన్ని రకాలుగా చూసుకుంటామమ్మా అని చెప్పి ఏదో భరోసా ఇప్పించాలి. నేను నమ్మను. నిజంగా అప్పలరాజు కూడా ఆ పని కూడా చేయడానికి కూడా ముందు కూడా పోయినాడు పాపం. చూడు, ₹1,00,000 ఇస్తాము. మా ఇంట్లో పనిగా ఒక మనిషి అమ్మకి వచ్చి సోదన మీ బతుకులు తేడా. అంటే నా కొడుకు సంతేసి నువ్వు ₹1,00,000 ఇస్తావు, నేను ₹1,00,000 ఇంట్లో పెట్టుకొని నా కొడుకు నా కోళ్ళ చేత నీ ఇంట్లో పని చేయించాలా? నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? యాక్సిడెంట్ జరిగినప్పుడు 108 ఫోన్ చేసింది కూడా ఈ పిల్లుడే. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? 108 ఫోన్ చేసింది ఈ పిల్లుడే. అటు చూడు బే. ఆడి పిల్లడు కూడా పట్టుకొని వెళ్ళిపోయినాడు. నా పిల్లడికి ఆ రోడ్డు మీద వదిలేడు పచ్చిలాగా. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఎవరో చూసి నా మనుషులకు ఫోన్ చేసినారు. నా మనుషులు వెళ్ళి ఆదుకున్నారు. నా మనుషులే లేకపోతే మేము అక్కడే ఈడిపతలు అయిపోతుంది. ఎన్ని 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 దారుణాలు సార్. ఆరాటపడి ఆ మనిషిని బ్రతికించారని చెప్పి సిపిఆర్ కూడా చేసినాడు. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. నమస్కారం అండి. వచ్చేసావా? జగన్మోహన్ రెడ్డి 7 గంటలు ప్రయాణించెళ్ళి సీదిరి అప్పలరాజును కలిసాడో లేదో కూడా డౌట్ఫుల్లే. ఉండదు కదరా నీక. ఎందుకంటే జైలు టైం అయిపోయింది. ఎంత 16 నెలలు జైల్లో ఉన్నా ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? పాత ఖైదీకి కూడా ఎగ్జామ్షన్లు ఇవ్వరా? మరీ టూ మచ్ కాకపోతే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ప్రెస్ మీట్ పెట్టాడండి. తెలుసో తెలియక పొరపాటున ఒక యాక్సిడెంట్ ని ట్విస్ట్ చేసి కుట్రకోణం చేశారంట చంద్రబాబు నాయుడు గారు. జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. ఆయన నువ్వేం మాట్లాడతావు? ఏమండి, ఇక్కడ ఆ ప్రెస్ మీట్ లో సీదిరి వైఫ్, సీదిరి 2 పిల్లలు, అతని మొహంలో ఇంత పశ్చాత్తాపం కనిపిస్తే ఒట్టు వాళ్ళ కొడుకు మొహంలో. కుటుంబం రాది రాడ్ ఫ్యామిలీ. వైసీపీ టికెట్ ఇచ్చిన వెంటనే ఎమ్మెల్యే అయ్యాడంట, తర్వాత మంత్రి అయ్యాడంట. అలాంటి మనిషిని ఫినిష్ చేయటం, ఖతం చేయటం కోసం యాక్సిడెంట్ అనే డ్రామాని క్రియేట్ చేసి అతని పైన వేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారంట. ఇప్పుడు నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ మీరు కూడా కానివ్వండి. ఎంతసేపు పక్కన ఉన్న సీదిరి పెళ్ళం తలపైన చేయబెట్టి ఎప్పుడు చూసినా ఎడ చేయబెడతా కూర్చోటం నాశనం అవుతున్నారు వాళ్ళందరూ. నా చెల్లెలు అప్పలరాజు భార్య అన్ని రకాలుగా తోడుగా ఉంటారు వైఎస్ఆర్సీపీ అని. వాళ్ళ అబ్బాయి యాక్సిడెంటే చేశాడు. నువ్వు అన్నట్టు యాక్సిడెంటే చేశాడు. యాక్సిడెంటే చేసినప్పుడు అది తప్పు కాబట్టి పోలీసులకు లొంగిపోవచ్చు కదా. ఆగో చెప్పినావు కదా, ఇప్పుడే ఆలోచన చేద్దాం, ప్రాసెస్ చేయాలి కదా. అసలే డెలికేట్ మైండ్ నాది. తర్వాత ఏం జరగాలని జరుగుతుంది కదా. అలా కాకుండా ఎందుకు నిందితులను మార్చాలని ప్రయత్నం చేశావు? అంటే అది ఒక మహిళా ఎస్ఐ మీద మీరు ప్రవర్తించిన తీరు నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆ నాయకుడి మీద చర్యలు తీసుకుంటాడా? బుద్ధుందా నీకు? సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి, ములాఖాత్ చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ జైలుకి వెళ్ళనున్నారు. అందులో తప్పే ఉంది. ఈయన ఏదో స్వతంత్ర పోరాటం చేసి జైలుకి వెళ్ళలేదు. చెప్పు నువ్వు చెప్పు. ఈయన ఒక పాపం చేసి జైలుకి వెళ్ళాడు. ఏమో సార్ నాకు కనపడదు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.